కేజీ షుగర్ అనేది పట్టేస్తుందన్నమాట. ఇప్పుడు ఎక్కువ వాళ్ళ డాడీకి కూడా నచ్చదు ఎక్కువ తనకు పని చెప్పినని. మీ అమ్మ అయితే నేను అసలు కుదిరించదు, ఏదో ఒకటి పని చెప్తూనే ఉంటుంది అంటారు. 3 వేసి పడతాయేమో అంతే. బాగున్నాయా? తిను. ఏ బాగోవు అనుకుంటున్నావు ఏంటి? బాగున్నాయి అంటున్నావు. బాగుంటాయి. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. కరెక్ట్గా మా వాళ్ళకి 4-3 అయ్యేటప్పటికి వాళ్ళు వర్క్లో ఉంటారు కదండి. ఇంకా మాట్లాడితే అత్తమాట ఇదే చెప్తున్నానని అనుకోకండి. టీ కావాలంటారు, టీ పెట్టమంటున్నారు. నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతవరకే మళ్ళీ మామూలు అయిపోతుంది. ఈ టీకి బాగా ఎడిక్ట్ అయిపోతున్నాం. ఇంకా ఇదిగోండి. నువ్వు కబుర్లు చెప్పకు. నువ్వు టీకి ముందు మూల కారణం నువ్వే ఇంట్లో ముందు మొదలెడతావు. ఆ తర్వాత మీ తమ్ముడు వస్తాడు, తర్వాత మీ డాడీ టీ పెట్టండి. ఇంతకీ అండి ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, పర్వాలేదు, పానకం పూరీలు చేద్దాం అనుకుంటున్నాను. పానకం పూరి గురించి మీకు తెలిసి ఉంటుంది కదా. స్వీట్ పూరి చాలా స్పెషల్ అన్నమాట. ఆంధ్రాలో అయితే మరీ స్పెషల్. అది నిజంగా చాలా బాగుంటుంది. ఒక వారం రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఈజీగా తక్కువ పిండి ఎక్కువ స్వీట్ చేసుకోవాలి, ఒక వెరైటీ చేయాలి ఇంటికి వచ్చినప్పుడు. ఎవరైనా గెస్ట్లు వచ్చినా, లేదంటే ఇంట్లో పిల్లలు తినాలనుకున్నా, ఏదైనా విశేషమైన పండగలప్పుడు, లేదంటే దీపావళికి ఏదైనా మంచి స్వీట్ అంటే మొదలు పెడతాం కదా మనం. ఆ ఈజీగా ఉండే స్వీట్ అయితే తయారు చేద్దాం అనుకుంటున్నాను, పానకం పూరీలు. ఇప్పుడైతే ఫస్ట్ ముందు టీ ఇచ్చేసాను అనుకోండి. 12 గ్లాసులు తీసుకొచ్చారు, ఆఖరికి 2 గ్లాసులు మిగిలినాయి. ఇది ఆయనకి నాకు మాట గాజు గ్లాసులు. చిన్నాడు కూడా కావాలని దెబ్బలాడినా సరే ఇవ్వట్లేదు. కప్పులు అంతే. గాజు ఐటమ్ అంటే ఇష్టం, కానీ అవి ఇట్టే పగిలిపోతే మెయింటెనెన్స్ చేయడం కష్టం. అందులోనే మా పిల్లలేనండి మొత్తం అన్నీ బదులు కొట్టేసింది వీళ్ళే. సింకిల్లో పెట్టేస్తారో నాకు తెలియదు. గబాలు నేను ఏదైనా వేసినప్పుడు టంగు మండం అలా అవుతుంది అన్నమాట. అయితే ఈ గాజు గ్లాసులు చూసేసరికి చాలామంది జనసేన అది ఇది అని అంటున్నారు. కాదండి, మా చిన్నప్పుడు కూడా చిన్న చిన్న కాకా హోటల్స్ ఉంటాయి కదా, ఆ కాకా హోటల్లో ఈ గాజు గ్లాసుల్లోనే టీ పోసి ఇచ్చేవారు. భలే ఉండేది నొగరుతోటి. అదిని మేము చాలా ఇష్టంగా తాగేవాళ్ళం. ఏ పార్టీకి సపోర్ట్ అని ఏమీ ఉండదు. నేను మామూలుగా మాకు ఇష్టం కాబట్టి ఆ గ్లాసుల్లో టీ తాగుతున్నాం అంతే. ఒక్కోసారి ఈ గ్లాసులు తీసినప్పుడల్లా కామెంట్స్ పెడుతూ ఉంటారు, అందుకని షేర్ చేసుకున్నాను అనమాట. ఎవరిని ఏ పార్టీ గురించి మేము ఎప్పుడు కూడా ఏ ఛానల్లో కూడా ఎప్పుడు చెప్పింది ఏమీ లేదు. మేము మైదా అండి జల్లిస్తుంది అనమాట. స్వీట్ పూరికి మైదా తీసుకోవాలన్నమాట. నేను కప్పు మైదా తీసుకున్నాను, జల్లించిన పిండి మీకు ఇందాక చూపించాను కదా, ఈ కప్పుతో తీసుకున్నాను. మనకి ఇటు సైడు తీపి పూరి అంటాం, ఒక వారం రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను ఇక కప్పుకి నెయ్యి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇది ముందు ఈ నెయ్యితోటి పిండి కలిపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేద్దాము, ఎక్కువ వద్దు, కొంచెం వేసాను. ఎందుకంటే మనకి స్వీట్ పూరి కదండి, తీపికి లైట్గా చిట్టుకొడు సాల్ట్ వేసుకుంటే రుచి పెరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు చుక్కలు వేసుకుంటూ చపాతీ పిండి మాదిరిలాగా కలిపేసుకోవాలి. ముందు నెయ్యితో బాగా కలిపేసాను కదా, తర్వాత ఇలాగ కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవాలి. పిండి బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట పూరీలు అయితేని. కొందరు అయితే క్రిస్పీగా కూడా చేసుకుంటారు, అవి కూడా నాకు తెలుసు, బాగానే ఉంటాయి. కానీ అది తింటున్నప్పుడు కరకలాడుతూ పడిపోతూ ఉంటుంది, ఇలా సాఫ్ట్గా రాదు. మనకి మెత్తగా కావాలి అనుకుంటే కనుక మీరు బాగా పిండిని ఇలాగా మద్దన చేయాలన్నమాట. దీన్ని ఇలా మద్దన చేసుకుంటే మనకి పిండి సాఫ్ట్గా తయారవుతుంది, పూరీలు కూడా బాగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఒక 10 నిమిషాలైనా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పాకం పట్టాలి కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే, మనం 1/2 కేజీ మైదాపిండి తీసుకుంటే 1/2 కేజీ షుగర్ అనేది పట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం వెలిగించుకొని పాకం పట్టుకోవాలి. కొంచెం వాటర్ పోద్దాం. హరి, నాకు హెల్ప్ చేయాలి నువ్వు. కొంచెం వాటర్ వేసుకుందాం, ఎక్కువ కాదు, కొంచెం వేసాను. ఇది కరగాలి, పూరీలు చేయాలి. పానకం పూరీలు బాగుంటాయి, స్వీట్ పూరి. సరే వెళ్ళి కొంచెం నాకు, నేను కేకేస్తాను అప్పుడు రా.
ఇప్పుడైతే నేను పాకం పట్టేస్తానండి. మనకి ఇది ఎలా పాకం పట్టుకోవాలి ఇదంతా కూడా మీకు చూపిస్తాను. ముందైతే ఇలాచీ చితకొట్టి దాంట్లో వేద్దాం. ఇలాచీ అండి, మొత్తం ఇది కూడా వేసేసాను. ఇప్పుడు మరగాలి, మనకి మరిగితే బాగుంటుంది. చిన్న చిన్న ఉండలు చేయమ్మా. ఇంత కూడా పట్టవా? అంటే కొంచెం చిన్నగా తీసుకుంటే పూరి బాగుంటుంది కదా. మరి పెద్దగా ఏదో పూరీలు అంటే మరీ పెద్ద పూరీలుగా ఉండకూడదు. ఇదిగోండి హారిక ఉండలు చేసేస్తుంది. పాకం అయితే ఒక పక్కన అవుతుందన్నమాట. చూపించినాను. సరిపోతుందిలే. మైదా కదా, ఎంతున్నా సాగదు గమ్మన. నెయ్యి, కొంచెం నెయ్యి ఇలాగా పామేసి చపాతీలు చేసుకుంటాం కదా, అలాగా చేసుకోవాలి. అర్థమైందా? చూపించాను కదా. ఒకసారి నేను పాకం కూడా చూసేసి, మనకి గులాబ్ జామున్ పాకం ఎలా పట్టుకుంటామండి అలాగా. అంటే పాకం మరీ లేతది పట్టేస్తే నిలవ ఉండదు, తేడా వస్తుంది. కొంచెం తీగ పాకంలో ఉంటే కనుక బాగుంటుంది. ఇది ఇంకా రాలేదు. ఇది మడత పూరి అని కూడా అంటారు, కానీ అది పాకం పెడతారు. ఉత్తి వేపి ఇలాగే కొంచెం ఎక్కువ గన్మం చేసేవారు. ఐడియా ఉందా? పని చేసుకుంటున్నప్పుడు మన ఇంట్లో ఆడపిల్లలు ఎలా ఒక చెయ్యేశారనుకోండి, అమ్మలకి ఎంత హ్యాపీయో కదా. నేను కొన్ని కామెంట్స్ చూస్తూ ఉంటాను. హారిక అంటే మీ అమ్మాయి బాగా హెల్ప్ చేస్తారండి, మా పిల్లలు కొంచెం చేయమన్నా చేయరు అన్నట్టుగా ఒక కామెంట్లో పెట్టారన్నమాట. అలవాటు చేసుకోవాలి చిన్నప్పటి నుంచి. నేను దీనికి 11 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి ఏం చేసేదానంటే అలవాటు అవుతుందని చీపురిచ్చి మెట్లు ఉండేవి, చిన్న చిన్న మెట్లు. తను తుడిచేసాక మళ్ళీ నేను తుడుచుకునేదాన్ని. కానీ చెప్పేదనమాట, సరదాగా తుడమ్మా నీకు అలవాటు అవ్వాలి కదా అన్నట్టుగా. అప్పటి నుంచి అలా చేసేది చిన్న చిన్న పనులు. ఇప్పుడు కొంచెం ఇదిగో ఇలా ఏదైనా పని చేసుకుంటే హెల్ప్ చేస్తుంది అన్నమాట. వచ్చి నేను వంటలు చేసేస్తాను, నువ్వు పూరీలు చేసేసుకో అని. ఎక్కువ వాళ్ళ డాడీకి కూడా నచ్చదు ఎక్కువ తనకు పని చెప్పినని. మీ అమ్మాయి అయితే నేను అసలు కుదిరించదు, ఏదో పని చెప్తూనే ఉంటుంది అంటారు. మరి ఆడపిల్లకి వేరే చోటుకి వెళ్ళే అమ్మాయికి అన్ని పనులు మనం నేర్పుకోవాలి కదండి. అన్నీ చెప్పుకోవాలి, మంచి చెడ్డ అన్నీ గౌరవం ఇవ్వడం అన్నీ చెప్పుకుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికాడ వేరేగా ఉంటుంది, వెళ్ళే అత్తగారి ఇంటికి వెళ్ళే దారి వేరేగా ఉంటుంది. అక్కడ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వాళ్ళకి తగ్గట్టుగా మనం ఉండాలి కదా, మార్చుకోవాలి. కాబట్టి అన్నీ నేర్పుతూ ఉంటాను. వీలైనంత వరకు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది అనుకోండి. ఏదో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. 6 పూరీలు చేశానండి. ఇంకా హారిక 7వ పూరి మొదలెట్టింది. అలవాటు అవుతుందని పనులు కొన్ని యాడ్ చేస్తూ అలవాటు చేస్తుంది అనమాట తనకి. పర్వాలేదు కదా, అంతే. ఇంకా వచ్చలే ఆ చివర్లు మరీ ఎక్కువ ఉంచుకో. ఇదిగోండి ఇంకా వేపడానికి ఇదిగోండి పానకం అయితే రెడీ అయిపోయింది. చిక్కగా అంటే మన గులాబ్ జామున్ పానకం ఉండాలి. మరీ ఎక్కువ తీగపాకం కూడా రాకూడదు, ఇలా అంటుకునేలా ఉంటే చాలండి. కొంచెం వేడి చేశానండి, ఎందుకంటే పూరీలు వేడిగా ఉండాలి, పానకం కూడా కొంచెం వేడిగా ఉందనుకోండి చక్కగా మనకి పానకం అనేది బాగా పీల్చుకుంటుంది అన్నమాట. ఆ పానకం ఆ తీపి అనేది పీల్చుకొని అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ బాగుంటుంది అన్నమాట. నూనె కొంచెం పోయాలి. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడతానండి, ఫ్రీడమ్ ఆయిలే మీకు చూపిస్తున్నాను అనమాట. అంటే నూనె తక్కువ పీల్చుకుంటుంది, ఇది ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఇంకా మా హారికని చేయమన్నాను కదా, ఒకటి చేసింది. మిగతా నేను చేసి రౌండ్ చేసి పెట్టుకునే వాటిని షేప్ లేకుండా చేసింది అనమాట. ఇంకా దెబ్బకి వెళ్ళిపోమన్నాను. ఇంకా ఉన్నాయి, ఆ ఉండలు ఉన్నాయి, చేస్తాను. ఇప్పుడైతే మనం ఇవి వేసుకోవాలన్నమాట. ఇది ఇంకా నూనె కాగాలి. ఇప్పుడే వేసాను కదా, కొంచెం టైం పడుతుంది. ఇది పూరీలు ఇవి కొంచెం దోరగా వేగాలి. మరీ ఎరుపు రంగు వచ్చేస్తే క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. అంత క్రిస్పీగా కాకుండా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వేసేద్దాం. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేసేద్దాం.
3 పడతాయేమో అంతే. హారిక ఒకసారి ప్లేట్ పట్టరా. పొంగడం మటుకు బెల్లి పొంగుతున్నాయి. ఆ పూరి కూడా ఇలా ఇచ్చారిక. ఇదిగోండి చక్కగా ఇలా పొంగిన వెంటనే అక్కడికే నూనె మళ్ళీ వడకట్టాలి మారిక. చేయడం లేట్ అయింది పూరీలు. ఇప్పుడు మనకి ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ కలర్లోకి వచ్చినప్పుడు తీసి ఇందులో వేసేసుకుంటే సరిపోతుంది. వేడి మీదే వేసేసుకోవాలి. పాకం లోపలికంతా వెళ్ళాలంటే ఇలాగ మనం చేసుకోవాలి. ఇదిగోండి పానకం పూరీలు రెడీ. దీని మీద ఇలా పానకం పోసుకుంటే వారం రోజులు నిలువ ఉంటుంది. వంట కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు ఇలాంటి స్వీట్ కూడా పెట్టుకుంటే ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు కదా. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే. అయిపోయింది, సింపుల్ అండి. నేను ఒక 200 గ్రాముల పిండేమో అంతే. ఇంకా ఎన్ని పూరీలు అయినాయో మీరే చూడండి. వేడి మీదే లాక్కుంటుంది పంచదార కూడా, పాకం కూడా. నేను తీగ పాకం వచ్చేలాగా కొంచెం అంతే, గులాబ్ జాములది తీగ పాకం అంతే. ఆ 2 పాకాలకి మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. గులాబ్ జామ్ పాకం కూడా మొదల పాకం పడతాం కదండి, లేదా ఇలా అంటుకునేలాగా తీగ పాకం అంటాం కదా, ఇలా అంటుకునేలాగా ఉంటే సరిపోతుంది. ఇంకా ఈ పానకం ఉండిపోయింది అని అనుకుంటే కనుక ఏదైనా చిన్న స్వీట్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కదా. ఈ వేడి మీదే లాక్కుంటుంది, కాసేపు ఉంచుదాము. కొంచెం వేస్తున్నాను. చక్కగా పాకం కారుతూ తింటే బెల్లం ఉంటుంది. ఏదైనా ఇలా పాకంతో చేసుకునే ఈ బెల్లం గారెలు కానివ్వండి, పూరీలు కానివ్వండి, కొంచెం పాకం అలా కారుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. జ్యూసీ జ్యూసీగా నోట్లోకి అలా వెళ్ళిపోతుంటే నోరు ఊరుతుంది కదా. ఇలాచి పానకం పూరీలు రెడీ. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసినా కూడా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితేనే. ఇంకా టేస్ట్ కూడా హారిక దా మరి నువ్వు కూడా హెల్ప్ చేస్తా కదా, టేస్ట్ చేయి. ఇప్పుడు ఉంటుంది చూడండి, ఇదంతా చక్కబెట్టుకోవాలన్నమాట. నేను మెత్తగా ఉన్నాయి, అక్కడక్కడ క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఏది కావాలో తినొచ్చు. కొంచెం తింటావా? మెత్తగా ఉన్నది ఇది నువ్వు చేసుకున్నది. ఇది ఒకసారి దగ్గర చూపించమ్మా. పొరల పొరల కింద లేయర్స్ కింద ఎంత బాగా వస్తున్నాయో. తినిపిస్తానులే. ఇటు తిరుగు, అటు తిరుగు. బాగున్నాయా? తిను. ఏ బాగోవు అనుకుంటున్నావు ఏంటి? బాగున్నాయి అంటున్నావు. బాగుంటాయి అంతే మరి. షుగర్ లవర్స్కి అండ్ స్వీట్ లవర్స్కి చాలా ఇష్టం. చాలా బాగుంది. ఇది కూడా బాగుంటుంది, క్రిస్పీగా ఉన్నది కూడా బాగుంటుంది. కొంచెం క్రిస్పీ మెత్తన రెండు కలిపి ఉంటుంది కాబట్టి. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ ఉంది, బాగుంది కదా. చాలా సింపుల్గా కూడా అయిపోయినాయి కదా. అంతే, వీడియో కోసం అలా లెంతీ అనిపించింది కానీ మనకి ఈజీగా చేసేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.